వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమై ఉన్నాడు. మనం దేవుని బిడ్డలం, దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆయన్ని నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాము. మనం ఇబ్బందుల్లో, మన కష్టాల్లో ఉన్నా కూడా మనం దేవుని సన్నిధికి రావటం ఆపకూడదు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నరుల హృదయాలోచన బాల్యము నుండే చెడ్డదని దేవుడు ఆదికాండంలోనే వ్రాయించాడు. అంటే మన అబద్ధాలు ఆడడం, బూతులు మాట్లాడడం, చెడు దృశ్యాలు చూడడం, అమ్మ వాళ్ళు స్కూలుకని పంపిస్తే ప్రేమించడాలు, ఇవి మొత్తం చేయడం. యేసయ్య సిలువా బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. యేసయ్య సిలువా బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. ఆయన సముఖములోనే నిలిచి పొందేదము శాశ్వత కృపను. ఆయన సముఖములోనే నిలిచి పొందేదము శాశ్వత కృపను. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నరుల హృదయాలోచన మారాలంటే దేవుని వాక్యం దీవారాత్రం ధ్యానించాలి. అప్పుడే మన హృదయాలోచనలు మారతాయి. దుష్టుని మీద పోరాడడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధం ఈ వాక్యమే. అందుకే వాక్యాన్ని చదువుదాం, దుష్టుని ఎదిరిద్దాం, దేవుని కుమారులుగా దేవుణ్ణి సంతోషపెడదాము. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై మోగు వేయుదము. నీతిమంతులమై మోగు వేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. దేవుని పక్షాన పోరాడాలి. మనం దేవుని బిడ్డలం. మనం దుష్టుని చెప్పిన మాటలు వినకూడదు. మనం బైబిల్ బాగా చదివి వాక్యం బాగా నేర్చుకోవాలి. మనం దుష్టుని ఎదిరించాలి. ఆయన తప్ప మనకి ఇంకెవరూ లేరు.